యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. జయశీల అమ్మగారి ఇంటికి వచ్చేసాము. మరి ఎన్నో సినిమాల్లో మనందరినీ కూడా ఎంతగానో అలరించిన జయశీల అమ్మగారి ఇల్లు ఇదే. మరి అయితే ఆవిడని పలకరిద్దాం, ఎలా ఉన్నారా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మా నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా, ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను. మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఓకే. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని చూసాము. సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడదామని. చాలా చక్కగా ఉన్నాను. ఏదో 49 సంవత్సరాల ఇండస్ట్రీ ఫినిష్ అయ్యి 50లో రన్ అయ్యాం. నేను బాలకృష్ణ గారు అందరూ 50 సంవత్సరం ఎంట్రీ అనమాట. అందరిది ఒకటేసారి ఎంట్రీయా అనుకుంటా. ఒక 4-5 మంది ఉన్నాము ఒకేసారి వచ్చిన వాళ్ళం. సిల్క్ స్మిత, ముచ్చలరణ గారు, నేను, తర్వాత బాలకృష్ణ గారు, మొత్తం ఒకసారి ఎంటర్ అయ్యాం. ఐ థింక్ సో 81 or 80. ఓకే. తనకైతే ఇల్లు చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఒక్కరే ఉంటున్నారా? లేదు, అమ్మ ఉండేవారు, అమ్మ చనిపోయారు. సో నేను అక్కరోడు ఉంటాము. మా ఫ్యామిలీ అంతా ప్రొద్దుటూరులో ఉంటారు, బ్రదర్స్ వాళ్ళంతా. అయితే ఇక్కడ మీరు యాక్ట్ చేసిన షీల్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఆ రోజులు బాగా గుర్తొస్తున్నాయమ్మా. అవును, అదే కదా మాకు మిగిలేది. చిరంజీవి గారితో యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారితో దగ్గర ఒక 12 పిక్చర్లు చేసి ఉంటాను. 12 పిక్చర్. మొదటి సినిమా అమ్మ? ఫస్ట్ పిక్చర్ ఆరణి మంటలు. పట్నం వచ్చిన ప్రతి వార్తలు చాలా ఉన్నాయి. గ్యాంగ్ లీడరు బోల్డ్ ఉన్నాయి. విజయబాబు నాయుడు గారు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాల్లో నేను చిరంజీవి గారు ఉంటాం. ఓకే. ఆ తర్వాత ఇంకా మరి కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు మరి చేసిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్. కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చరు. కో డైరెక్టర్గా చాలా చేశాడు ఆయన దాసనారాయణరావు దగ్గర. సో ఈ పిక్చర్ చాలా సక్సెస్ఫుల్ ఆఫ్ 1 year. ఆ తర్వాత మనం చూడొచ్చు అక్కడ శోభన్ బాబు గారు. అది ఏమండి ఆవిడ వచ్చింది. అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అదే మోహన్ బాబు గారు కాదు, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు చెల్లెలు, ప్లస్ బాబు మోహన్ కు మా భార్య. ఏం భయం లేదని డైలాగ్ చాలా హిట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు ఎన్నెన్నో చేశారు. అండ్ ఇలా చేస్తూ మమ్మల్ని అయితే ఇంకా అలరిస్తూనే ఉన్నారు కాబట్టి సో మీతో ఇంటరాక్షన్ కానీ ఒక ఇంటర్వ్యూ అనేది మనం చేసేసుకున్నాం. తప్పకుండా. ఓకేనా? ఓకేనా అమ్మా. తనకైతే ఎన్నో సినిమాల్లో ఒక శృంగార తారగా కానీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినారు. అండ్ ఇప్పుడైతే సీరియల్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అంతే కదా, మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రాలేదు. ఈ లోపల ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చేసారు. తర్వాత రామానాయుడు గారు అందరు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చెన్నైలో ఏం చేస్తావు అని తిట్టారనమాట. అట్లాగే ఈయన కూడా కోడి రామకృష్ణ గారు కూడా తిట్టారు. తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకు మీ జర్నీ అనేది 80sలో మొదలైంది. 80sలో మొదలైంది. కానీ చెన్నైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఇప్పుడు ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాను. నేను 40 yearsగా అక్కడే ఉంటున్నాను. నా 16వ ఏట వచ్చాను చెన్నైకి. సో నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరంటే తమిళనాడు. అంటే నాకొక్కదానికి కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదరించి భాషా భేదం లేకుండా అన్ని భాషల వాళ్ళని ఆదరించింది తమిళనాడు. ఓకే. మరి ఇంతకు ఫస్ట్ సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా అవకాశం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మొదలైంది. అది కూడా ఏంటంటే రాశి గారి తాతగారు వల్ల. అది కూడా ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేది కూడా చాలా గమ్మత్తుగా ఉంది అసలు. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చాను ఫీల్డ్కి. ఇంట్లో చెప్పబెట్టకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది. చిన్నప్పుడు వచ్చిపోతూ ఉండేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది. మా మదరు చిన్న వయసులోనే మ్యారేజ్ అంటే నాకు ఇష్టం లేదు. ఐఎమ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజెస్ ఆల్సో. ఓకే. సో అన్నిట్లో ఫస్ట్ ఒక సోషల్ తప్ప. సోషల్ ఇంపార్టెంట్ చేసింది. సోషల్ అది సాంఘిక మొత్తం కొన్ని గుర్తుండవు. అదే సైన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈజీగా అన్నీ ఇది. తర్వాత స్కూల్లో ఫంక్షన్స్కి అంతా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేటివి. అట్లా డ్యాన్సు, తర్వాత కుట్టు మిషను అన్నీ, ఒకటని కాదు అన్నీ మా అమ్మ నేర్పించారు. సో హిందీ ప్రాథమిక మధ్యమ పాస్. అలా నా జర్నీ ఇలా వచ్చింది. ఏదమ్మా మొదటి సినిమా ఏంటమ్మా?
యాక్చువల్గా మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు రిలీజ్ అయింది వేటగాడు. వేటగాడు ఫస్ట్ వేటగాడు వేటగాడు అది ఇండస్ట్రీ హిట్ ఆ రోజుల్లో. ఫస్ట్ అదే నా మూగి పిల్ల క్యారెక్టరు. ఉమ్, టీ తోటలో ఎస్టేట్లో పనిచేసుకునే అమ్మాయి. వీళ్ళు వచ్చి రేప్ చేసేసి నీళ్ళలో ముసలికి వేసి చంపేస్తారు. సత్యనారాయణ గారు. ఇంతకు మరి ఫస్ట్ యాక్ట్ చేసిందేమో ఒకటి, కాకపోతే మరి వేటగాడులో ఈ అవకాశం, ఈ జర్నీ కానీ ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. లేదమ్మా. సో ఇంకా వచ్చేసాము ఫీల్డ్కు అనేసి దీంతో రామారావు గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమాతో వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకో. ఎందుకంటే రాయలసీమ ఈ వరద బాధ్యతలకు వచ్చారు వీళ్ళందరూ, జమున గారు, కృష్ణ కుమార్ గారు, రామారావు గారు. అప్పుడు నాకు ఒక 10 years ఉంటాయి. బాగా పేరున్న వాళ్ళు మా ఫ్యామిలీ. సో ఫస్ట్ నా చేత నోట్ల మాల వేయించారు మా నాన్నగారు ఇంత పాప అప్పుడు. సో అప్పుడు అలా పరిచయం అయింది. తర్వాత మళ్ళీ పి పుల్లయ్య గారు బామర్ది గారు ఉన్నారు కదా, శాంతకుమారి నాన్నగారు అంతా ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా సరదాగా వచ్చేవాళ్ళం చెన్నైకి. మా లారీ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఉంది కదా అనేసి. ఓ రోజు ఏదో సినిమా షూటింగ్ దగ్గరికి చూడాలని చెప్తే సాంగ్ జరుగుతుంది. ఓకే. అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి కృప ఇచ్చాడు. సో ఏకతాటిగా ఒక 5 languagesలో మంచి. కానీ ఇట్లా వేటగాడు సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అది రాసి వాళ్ళ తాతగారు, ఎందుకంటే రాసి తాతగారు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు. ఓకే. వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. సో ఆయన లేదమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది సినిమాలని ఆయన సూర్యనారాయణ గారు చూపించారనమాట. చూపిస్తే వెంటనే వీళ్ళు సెలెక్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు. ఓకే. అట్లా. కానీ మరి ఆ టైంలో చేసేటప్పుడైనా కానీ కొంచెం ఇబ్బంది కానీ ఎట్లుండింది అసలు? భయం ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవన్ మాస్టర్ నా గురువు గారు హార్స్ రైడింగ్, సోల్ ఫైట్ అవంతా నేర్పించారు. తర్వాత హేమామాలి డ్యాన్స్ మాస్టరు, వైజయంతిమాల డ్యాన్స్ మాస్టర్, నాకు మాస్టరు కృష్ణకుమార్ దార్వార్ అని. సో ఆయన దగ్గర క్లాసికల్ కథక్ నేర్చుకున్నాను. ఓకే. సో డేర్ అండ్ డాష్, ఏదైనా కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయని లేదు, దూకమంటే దూకేసేదాన్ని. సో అట్లా వచ్చానమాట. కానీ అయినా కానీ మీరు ఫిజికల్గా ఏంటంటే ఆ డేర్ అండ్ డాషింగ్, ఆ స్టంట్స్ కానీ దూకడం కానీ అన్నీ చేసినా కానీ ఈవెన్ మనస్తత్వంలో డిసిషన్ తీసుకోవడంలో కూడా మీరు డేర్ అండ్ డాషింగ్. అవునవును. సో నేను ఎవరి మాటలు వినను, ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డు, మనకు మంచి చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల నేను మంచి తీసుకుంటాను, చెడైతే దూరంగా ఉంటాను. ఓకే. నాకు తెలిసిపోతుంది. అది కూడా ఎలా తెలిసిపోతుంది అంటే మెడిటేషన్లో బాగా ఉన్నాం కాబట్టి. ఓకే. మేము సన్నును చూసి మెడిటేషన్ గురువు గారి దగ్గర ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు స్కాన్ ఆగ్నేయ చక్రలో మీ పేస్ట్ స్కాన్ చేస్తే మీ యాక్టివిటీస్ మాకు తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఎదురు కూర్చున్నాను, నా దగ్గర స్కాన్ చేసేసారా? చేయలేదు. అంటే అంత గొప్ప ఏం కాదు, అది కంటిన్యూగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేది. మధ్యలో గ్యాప్, షూటింగ్స్ దానివల్ల కొంచెం. అంటే అప్పుడు ఆ వేటగాడు సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. దెన్ ఆ తర్వాత జర్నీ అనేది కూడా, ఆ జర్నీ ఏమైందంటే ఆటోమేటిక్గా త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి వాళ్ళది ఉండేది. సో టక్ 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 సినిమాలు వచ్చేసాయి. ఒక రోజు 3 షిఫ్టింగ్లు కూడా 3 షిఫ్టింగ్లు కూడా చేశాను నేను. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు ఎవరున్నారు, నేను సిల్క్ స్మిత, ముచ్చెర్లన్న ఒకసారి వచ్చాము. పాత వాళ్ళంతా ఇది, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క దానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. అట్లా మాలో సర్కిల్ తిరిగేది. మేము నలుగురమే. ఇప్పుడు ఈ గయాలి క్యారెక్టర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వ్యాంప్ కానీ. విజయబాబు నాయుడు గారు వచ్చి నువ్వు ఒకే దీనికి వేస్తే బాగుండదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే ఏ క్యారెక్టర్కైనా పనికొస్తావు, వ్యాంప్ అయితే వ్యాంప్కి ముద్ర పడుతుందని నన్ను మార్చారు. పెద్ద బొట్టు పెట్టేసి, బొట్టు కాటుకలో
కొన్ని క్యారెక్టర్స్ మంచి తగిలాయి. ఒక 2 సీన్స్ అయినా దెర్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్. స్కోప్ ఉన్నది మంచిగా స్కోప్ character మంచి కూడా స్కోప్ ఉండేది అది. తర్వాత మాదల రంగారావు గారుతో ఆ బుర్రకథ హైలైట్ అయిపోయేసి దాంతో ఒక మంచి పేరు వచ్చింది. రేపటి పౌరులు అవన్నీ మంచి సినిమాలు. అరుణ కిరణం చాలా హిట్ పిక్చర్స్ అని. ఓకే. ఈ లోపల టి కృష్ణ గారు డైరెక్టర్ రావడం, మాదాల రంగారావు, ముత్యాల సుబ్బయ్య అందరినీ ఇచ్చేయడం. సో అట్లా 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 నా జర్నీ. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అయినా కానీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది యువతరం కదిలింది. యువతరం కదా రేపటి పౌరులు. రేపటి పౌరులు అదే ముఖ్యంగా ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారు అంటే ఎంత గుర్తుంటే నేను యాక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ నాకు గుర్తుంటాయి. నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అనుభవాలు నేర్పించారు. ఫీల్డ్ అంటే మాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర కొన్ని సూచనలు నేర్చుకున్నాం. అట్లాగే శివాజీ గణేషన్ గారు ఎక్కడ పోయినా ఏ వదురు పెరుసు అనేవాడు. అంటే లిప్పు పెద్దది కాబట్టి ఆ నిక్కినేమితో వదురు పెరుసు అంటే పెదుము లావు అని అర్థం తమిళ్లో. ఓకే ఓకే. ఏ గొల్టీ తెలుగు కదా మాది, తమిళ్ రాదు కాబట్టి కొంచెం అసలాంగా గొల్టీ అనేవాడు. నన్ను గొల్టీ అంటున్నారని ఏడిస్తే తర్వాత మీనింగ్ చెప్పాడు. గొల్టీ అంటే TULUGU తిప్పు అన్నాడు. అది అర్థం, తెలుగును గొల్టీ అంటామని చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.